కోకటమని విలేజ్ వాళ్ళ కబ్జా కొర్రల్లో ఉంది అనేది మాతోనే ఉండాలా. ఎవరు ఇక్కడ ఫ్రీ పోలింగ్ జరగకూడదు, ఇక్కడ ఎవరు ఏజెంట్ కూర్చోకూడదు అనే ఒక సంకల్పంతో అతను 2-3 నెలలుగా ఆ ఊర్లో ఉంటున్నాడు. బయట ఉన్నాడు. అలా అదే ఊరు, అదే భూములు ఉన్నాయి. ఆయన స్థలంలో ఆయన ఇల్లు కట్టుకుంటా అంటే ఇదే వీరశివారెడ్డి కొడుకు అనిల్ కుమార్ రెడ్డి, నువ్వు సర్పంచ్కి పర్మిషన్ లేకుండా ఎట్ట కట్టుకుంటావు, నీకు కుళాయి ఎట్టిస్తారు, నీకు కరెంట్ ఎవరు ఇస్తారని బెదిరించి వాళ్ళను తీసుకుపోయి ఆ ఇంటికి ఆడ నోటీస్ కనిపించాడు. అది నోటీసు ఇవ్వాల్సింది విలేజ్ సెక్రటరీ సంతకం లేకుండా సెక్రటరీ డూప్లికేట్ సంతకంతో వేరే వాళ్ళ సంతకం పెట్టి సెక్రటరీ చేస్తే సెక్రటరీకి అంతకుముందే ఈ అబ్బాయి దానికి ఇంటి పన్ను కట్టినాడు, ఇంటికి పర్మిషన్ తీసుకున్నాడు, కుళాయికి పన్ను కట్టినాడు, అన్నీ కట్టినా దాన్ని కనిపించిపోయినాడు. పోలీసులకు చెప్తే దాన్ని 2-3 రోజులు చేసిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసి ఇది కరెక్ట్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాక కట్టుకోవడానికి ఆయన నిలబెట్టేసి ఇంతకుముందు కూడా కొద్ది రోజులు ఆ ఊరికి పోయి వాళ్ళని బెదిరించి అక్కడ బేల్దాలు ఉంటే బేల్దాలను కొట్టి కూడా పంపించారు. అవన్నీ ఎందుకు లేని చిన్న కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నారు. ఈరోజు దాన్ని పరాకాష్ఠకు తీసుకుపోయినాయి. ఎలక్షన్లలో ఒక 15 రోజులు ఉన్నాయి. ఎలక్షన్లలో వీళ్ళని ఇట్లా ఊరుకుంటే ఏజెంట్ కూర్చుంటారేమని ఒక దురుద్దేశంతో ఏజెంట్ మా ఊళ్ళో కూర్చోకూడదు, మేమేం చెప్తే అదే, మేము ఏ పార్టీకి పోతే అదే పార్టీ ఉండాల్సింది, ప్రజాస్వామ్యం కాదు ఇదని చెప్పినారు. మేము కూడా ఒక 10 రోజుల కింద ఆ ఊరికి పోయి తిరిగినాం. అందరూ కూడా చాలా సంతోషంతో మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా తిరిగినాం. తప్పకుండా ఆ ఊర్లో ఏజెంట్ ఉంటారు, ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిపిస్తాం. ఈ ఎన్నికల కమిషనర్కు దృష్టికి తీసుకుపోతాం. జిల్లా అధికారుల దగ్గర ఇట్లా ఎస్పీ గారు కానీ ఇట్లా కలెక్టర్ గారు కానీ అందరికీ కూడా దృష్టికి తీసుకుపోయి అక్కడ సవ్యంగా ఎలక్షన్లు జరిగేటట్టుగా, సాఫీగా ఎలక్షన్లు జరిగేటట్టుగా చేస్తామనేది మేము అనుకుంటున్నాం. ఈ దౌర్జన్యాలు ఈ కాలాధంగా ఏదో పోయిందనుకుంటున్నారు. మళ్ళా ఇటన్నీ వీరశివారెడ్డి వాళ్ళ ఊర్లో ఇది రెచ్చిపోతున్నాడు. ఆయన నిన్నామననే 3 పార్టీలు మారిపోయినాడు. ముందు వైసీపీలో ఉన్నాడు, ఫిబ్రవరిలో నుంచి టీడీపీలోకి వచ్చినాడు, టీడీపీలో నుంచి మళ్ళా కాంగ్రెస్ టికెట్ కోసం పోయినాడు. కాంగ్రెస్ టికెట్లో వాళ్ళకు బేరంగా వదలకుండా మళ్ళా పోయి వైసీపీలో చేరినాడు. 3 రోజులకి నిన్నలేమన్నా జగన్మోహన్ రెడ్డి ముందు నిన్నలేమన్నా చేరినాడు. వచ్చిన నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయన సపోర్ట్ ఉన్నాడేమో, లేకుంటే మా పార్టీలో ఆ పార్టీలో చేరిపోయినా ఈ పార్టీలో చేస్తే అధికారులందరూ కూడా నాకు అండగా ఉంటారనే ఒక దుర్బుద్ధితో చేస్తానని మేము అనుకుంటున్నాం. అట్లాంటి బెదిరింపులకు వాళ్ళు కూడా భయపడేవాళ్ళు కాదు. చట్టం ఉంది, చట్టం ముందర కూడా అందరం కూడా సమానమే. ముఖ్యమంత్రులు అందరూ కూడా లోపలికి పోయి వస్తున్నారు. ఇట్లాంటి దాంట్లో ఏం చేసినా అక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపిస్తాం. మేము జరపడం కాదు, గవర్నమెంట్ జరుపుతుంది. జరిపించేదానికి మేము పోటీ చేస్తున్నాం. మా అబ్బాయి పోటీ చేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేగా తెలుగుదేశం తరఫున. తప్పకుండా ఆ ఊర్లో ఎన్నికలు సవ్యంగా జరగడానికి అధికారుల దృష్టికి తీసుకుపోయి సవ్యంగా చేయడానికి మేమంతా కృషి చేస్తాం. అధికారులు కూడా దీనికి బాగా స్పందిస్తారని అనుకుంటా ఉన్నాం. మేము అయితే మా స్వగ్రామం కోగటము. నేను వ్యాపార రీత్యా ఎర్రగుంటలో ఉండేవాడిని. రీసెంట్గా మళ్ళీ నేను కోగటం చేరాల్సిన పరిస్థితి వచ్చింది. కోగటం చేరుకున్నా. నా స్వగ్రామం అదే, మా ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ మధ్యలో నేను తెలుగుదేశం ఏజెంట్గా కూర్చుంటానని తెలిసిన తర్వాత నా పైన కక్షపూరితంగా వీరశివారెడ్డి కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి, వాళ్ళ మేనల్లుడు కరుణ్ రెడ్డి, వీరశివారెడ్డి వీళ్ళంతా కలిసి కక్షపూరితంగా నన్ను చంపాలనే ఉద్దేశంతో మా ఇంటి దగ్గర మనుషులు పంపించారు. గతంలో 2009లో కూడా మీ చిన్నాయన్ని కూడా ఇలాగ చేసాంరా, తర్వాత ఇంకొకరిని కూడా ఇలాగ చేసాము, ఇద్దరిని చంపినాం, నువ్వు కూడా మాకేం పెద్ద లెక్క కాదు, మాకు 30 ఏళ్ళ నుంచి మా ఊర్లో మాకు ఎదురు లేదు, నువ్వు మాత్రం వచ్చి ఏజెంట్గా కూర్చుంటున్నావు కాబట్టి నిన్ను కూడా ఖచ్చితంగా చంపుతాంరా, నీతో పాటు మిగతా వాళ్ళని కూడా నీకు తోడైన వాళ్ళందరూ కూడా చంపుతామరా అని బెదిరించారు. వచ్చి నా కళ్ళల్లో కారం పొడి కొట్టి రాడ్లు కట్టెలు తీసుకొని వచ్చారు. మా భార్యను కూడా నాకు అడ్డం వచ్చింది, నాకు తల మీద కొట్టబోతే మా భార్య చేయి అడ్డం పెట్టింది, ఆమెకు చేయి ఫ్రాక్చర్ అయింది, నాకు కాళ్ళు బాగా దెబ్బలు తాకినాయి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని చంపాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను పోలీసు వారికి కూడా తెలియజేసుకుంటున్నా. వాళ్ళపైన ఖచ్చితంగా కేసు పెడతాను కూడా. నా పేరు ఎల్లారెడ్డి, మోపూరి ఎల్లారెడ్డి. ఒక 13-14 మంది 12-13 మంది ఒక సార్లు 3 బైకుల మీద వచ్చారు. వచ్చి వాళ్ళను మీరు ఇట్లా అంటారే, మీరు
మీరేం పెద్ద గొప్ప వాళ్ళ వీళ్ళ అని ఎగులాడినారు. ఎగులారు అతన్ని కారంపొడి కాలంలో తల్లి అనమాట. తల్లి ఆమెకు వేసి అదో కొట్టారు. మళ్ళీ మేము లేచి దొబ్బితే నన్ను దుబ్బి పక్కకు దొబ్బినారు. దొబ్బి ఆమె అడ్డం పెడితే ఆమె చేయికి తగిలింది మా కోడలకు. వాళ్ళు పారి వెళ్ళి దుఃఖం పోయినారు. ఒకటి ఒక కారు సార్పి, ఒక 3 బైకులు, ఒక 12 మంది 13 మంది వచ్చారు. లక్ష్మీనారాయణ రెడ్డి మోపూరు. మా భార్యకు నాకు ఇద్దరికి.